హలో హలో ఎవరే? జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ భాయ్, రామ్ రామ్. అన్న యూట్యూబ్ ఛానల్ నుంచి ఫోన్ చేసిన నేను. అన్నా అన్న ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ఫోన్ చేసిన నేను. చెప్పానా? అన్న ఏం లేదన్న, అయితే నా యూట్యూబ్ ఛానల్ అందరూ రామ్నాథ్ డాన్స్ ఇంటర్నెట్తో ఇంటర్వ్యూ చేయాలని తెలుసుకోవాలని ఉంది నీ గురించి అని చెప్తున్నాను అందరూ. ఆ, ఆ, అట్లా అని కాల్ చేసిన. చిన్న చిన్న 4-5 గురించి చెప్పగలుగుతావా? చెప్తా. అన్న ఏం లేదన్న, రామ్నాథ్ డాన్స్ వచ్చింటా నీకు డిఏబై చోటు అన్నకి ఏమన్నా ఫ్రెండ్సా లేకపోతే రిలేటివ్స్ అన్న మీరు? అన్నా మేము జాన్లమన్నా. జాంజీడి దోస్తులు ఎప్పటి నుంచి అన్న దోస్తులు మీరు? మాది దోస్తానికి వెళ్ళి ఒక 4 సార్లకి వెళ్ళి దోస్తారన్నా మాది. అన్నా అన్నా మనం అంటే ఖుష్ అన్న, ఆయన అంటే మనం ఖుష్, నేనంటే ఆయన ఖుష్ అన్న. ఎప్పుడైనా నేను బట్టలకు పోయినప్పుడైనా ఎప్పుడైనా మనకి తక్కువ తీసుకుంటాడన్న చాలా. ఇక జాంజీడి దోస్తులు అంటే అంతే ఉంటుంది అన్న. ఆ అన్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీ ఫ్యామిలీ గురించి చెప్పానా? అన్న మా ఫ్యామిలీలో అంటే నేను, అన్న, మమ్మీ, డాడీ అన్న. మమ్మీ ఏమో ఇళ్ళ పని చేస్తాదన్న, డాడీ జర పెయింటింగ్ చేస్తాడన్న. అన్న నీ స్టడీస్ ఎంత వరకు అన్న? ఇప్పుడు 10th అయిపోయిందా లేకపోతే ఇంకా కంటిన్యూ చేసి చదువుతున్నావా? నేను డిగ్రీ చేసి ఆపేసిన అరోరా కాలేజ్ గా. డిగ్రీ చేసి ఆపేసినావా? అన్న అన్న డాన్స్ ఎట్లా నేర్చుకున్నావు అన్న? డాన్స్ మాత్రం ఏమన్నా ఆడుతావు తెలుసా అన్న? నాకు డాన్స్ ఎట్లా అంటే ఇక నేను చిన్నప్పటికెళ్ళి చాలా ఇంట్రెస్ట్ అన్న దాని మీద. స్కూల్లో యాన్యువల్ డేలు ఏమైనా ఫస్ట్ నేనే ఉంటుండే. ఎట్లా వచ్చిందని ఇంట్రెస్ట్ నీకు అసలు అంత కదా డాన్స్ అంటే? ఇంతగానం ఇంట్రెస్ట్ అంటే ఇక నాకు ఇక చిన్నప్పటికెళ్ళి ఇక మస్తు బ్యాండ్ గీండు కొట్టుకుంటా పాటలు పాడుకుంటే ఇక నాకు ఇక ఒక సంతోషం అన్న, నాకు ఒక హ్యాపీనెస్. డాన్స్ అంటే ఒక లైఫ్. అన్న లేకపోతే మన ఛాన్స్ వచ్చిందా సినిమాలలో నీకు? సినిమాలలో ఛాన్స్ వస్తారా? రాలే అన్న, వస్తుంది జర మెల్లగా. ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే కదా అన్న మీదికి ఎక్కేది. అంతే అంతే అన్న. ఒకటేసారి లిఫ్ట్ ఎక్కుతా అంటే ఏడైతుంది అన్న. కరెక్టే అన్న. అన్న సినిమాలో ఛాన్స్ కోరుకుంటారా మన మీరు మీ ఫ్యాన్స్ అందరం మొత్తం? అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికి. అన్న ఏం లేదన్న, ఒక చిన్న క్వశ్చన్. అందరు ఏమంటున్నా అంటే ఇప్పుడు మెసేజ్ పెడితే రిప్లై చేయమంటా కానీ ఇన్స్టాగ్రామ్ లో నువ్వు? అన్నా నేను రిప్లై ఇస్తా కాబట్టి నాకు ఇంత ఫాలోయింగ్ వచ్చి ఇంత పేరు వచ్చింది అన్న. అట్లా అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇట్లా చెప్తుంటారు కదా అన్న, హేటర్స్ ఉంటాయి కొంతమంది. అన్నా ఇగో నేను గుద్దల మండటానికి ఇంకా గుద్దల మండిపిస్తానా. అంతే అన్న. నా పాలస్ అన్న నేను ఎవ్వని దగ్గర పోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా హేటర్స్ ఉన్నారా అన్న నీకు? హేటర్స్ ఉన్నా గాండి మీద అమ్మాయితో ఎక్కే ఒక్క అమ్మాయి మగధీరమా నా కొట్లానికి రామ్ చరణ్. అంతే అన్న, అంతే కరెక్ట్ అన్న. నా మనసు ఏందో నాకు తెలుసానా, నా ఫ్యాన్స్ కి తెలుసు. వాడు ఏమనుకున్నా నా గురించి. కుక్కలు ఎన్నో మొరుతాయి, అన్నిటికీ సమాధానం ఇస్తే మనం బతికి వేస్తానా. అంతే అన్న. నాదేందో నేను ఉంటానా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవ్వని దగ్గర పోనా, అందరితో హ్యాపీగా ఉంటా. అందరు హ్యాపీ ఉంటే నేను కూడా హ్యాపీ అన్న. అందరు హ్యాపీ ఉంటే మనం అంతే కరెక్ట్ అన్న. అంతే అన్న. అన్న ఏం లేదన్న, ఇప్పుడు నువ్వు రీల్స్ చేస్తావు, అంత క్లారిటీ ఎట్లుంటుందన్న నీ ఫోన్ లో? అన్న నేను క్లారిటీ ఎట్లుంటది అంటే ఇక మా దోస్తులు ఇక ఏమంటారు అంటే ఇంత మంచి పేరుందిరా బే ఐఫోన్ లోనే చెయ్యి అని అంటారు అన్న. ఐఫోన్ 11 Pro మా దాంట్లో 3-4 ఉందన్న. ఇక మా ఊళ్ళో నేను వీడియో తీస్తే ఆల్రెడీ ఎడిట్ చేసిస్తానన్న. అంతే. కానీ ఇప్పుడు రామ్నాథ్ డాన్స్ అంటే మొత్తం పేరు మొత్తం చాలా ఫేమస్ అయిపోయింది అన్న ఇది. రామ్నగర్ అంటే ఫస్ట్ మనమే అన్న. అదే అంతే అన్న. రామ్నగర్ డాన్స్ ఉంటే మీ అసలు ఉన్న మనకి రామ్నగర్ ఏమన్నా మొత్తం బిందాస్ పేరు ఉంటది అన్న. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. అట్లా అంటే అట్లుందా అన్న పేరు? అంత మంచిగా ఉందా అన్న బయట? అన్న ఇప్పుడు మొత్తం నీ డాన్స్ వల్లనే కదా అంతగా మేము లేచినావంటే? నేను డాన్స్ వల్ల అంతగానం లేచిందంటే ఫస్ట్ నాకు ఇట్లా చూపించిందంటే, నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ గేమ్స్ అంటే చూపించిందంటేనే నాకు శివ ఉయ్యాలో వీడియో అన్న. చూసినా అన్న, టిక్ టాక్ లో ఉంది కదా అది. అప్పట్లోనే 8M వ్యూస్ కొట్టానా నేను. 8M వ్యూస్ 8 మిలియన్. అదే చూసినా నేను, మంచిగా ఉందన్న. ఏం లేదన్న, ఇప్పుడు శ్రీధర్ చాప అక్కడ రామ్నాథ్ ఉంటారంట కదా అన్న? అన్న ఇప్పుడు ఏం లేదన్నా, మొన్న బొన్నాల జాతర మంచిగా అయిందన్న రామ్నగర్ లో. అరే మస్తు అయిందన్నా. అన్న ఇది ఇంకోటి ఏంటంటే అన్న, కొట్లాటలకు ఎక్కువ పోతా ఉంటావు అన్న. కొట్లాటలకు ఎక్కువ పోతా ఉంటా కదా? కొట్లాటలకు ఎక్కువ పోతా. ఇప్పుడు ఏంటంటే
అన్ని దూరం పెట్టుకున్నాను, అన్ని అనుభవం అన్న. ఎవరు రాడన్నా ఇంట్లో, అమ్మాయి తప్ప. అన్న ఈ అన్నని లేవడతాం, ఏ అన్న రాడనా. అంతే అన్న. అమ్మాయి తప్ప ఎవ్వరు రాడనా. నీకు బ్యాక్ సపోర్ట్ ఎవరన్నా ఎక్కువ? నా బ్యాక్ సపోర్ట్ నా దోస్తులనా. దోస్తులే? నా దోస్తులే చాలనా, నాకు ఎవ్వరు అవసరమే లేదు. అంతే అంతే అన్న, దోస్తుంటే జాన్. నేను ఎవ్వరిని గెలికన్నా, వాడు గెలికినా బి వాడు బతకడు. అంతే అన్న. నేను ఎవ్వరి దగ్గర పోనన్నా, నేను ఎంత మంచిగా ఉంటానో నా మనసుకు తెలుసు. నేను మాట్లాడుతున్నా, నీ మనసుకు తెలుసు. అంతే అన్న, నువ్వు ఎవరి దగ్గర పో, నీ దగ్గర వస్తే గమ్మునుండవు. अरे किसका भी जाते नहीं, आए तो भी छोड़ते नहीं. అంతే అన్న. अंతే ना. बकेट पे बकेट, टूटी बकेट, डांसर चिंटू को देखना है 2 लाख टिकट. డైలాగ్ మాత్రం మస్తు చెప్తున్నావు అన్న. అన్నా నేను డైలాగ్ లో కొడితే మంచి మంచోడు పిచ్చి అయిపోయి నెత్తి గుద్దుకోవాల కన్నా నాకు అవసరం లేదా అని అట్లా మూతాబారి చేసుడు. అన్న నీకు వాల్యూమ్ వన్ తీసినావు కదా నువ్వు? ఓనా ఎవరు తెప్పించినా వాల్యూమ్ వన్ నీకు? మళ్ళీ మనం తీసిరు అంటే మస్తు తీసిన నా గజని. అన్న ఆ, ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు రీల్స్ ఇవి? నేను రీల్స్ స్టార్ట్ చేసి ఒక 5 months 6 months అవుతుంది అన్న. 5 మంత్స్ ఇంత పేరు మంచి పేరు కమాయించినావు అన్న. ఆ, అంతా మంచిదే అన్న ఇప్పుడు మళ్ళా? అంతా మంచిగా సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న ఇంతసేపు మా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాయ్, రామ్ రామ్. పెట్టుకోవచ్చు అన్న యూట్యూబ్లో? పెడతావా అన్న? అన్న